డియర్ ఫ్రెండ్స్, మనకు డిసెంబర్ నెల ఆల్రెడీ నడుస్తుంది. 1 జనవరి నుండి 31 డిసెంబర్ వరకు ఎండిఆర్టీ టార్గెట్స్ ఉంటాయి. చాలామంది ఎల్ఐసి అడ్వైజర్స్ ఈ 1 మంత్లోనే మ్యాక్సిమం బిజినెస్ చేసి ఎండిఆర్టీ చేసేద్దాం అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటారు. ఎండిఆర్టీ ఆల్రెడీ చేసిన వాళ్ళు డబల్ ఎండిఆర్టీ చేద్దాం, సిఓటీ చేద్దాం, టిఓటీ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకా ఎండిఆర్టీ టార్గెట్ కంప్లీట్ కాని వాళ్ళు ఆఫీస్లో ఇంకా ఎంత బ్యాలెన్స్ మిగిలి ఉంది తెలుసుకొని మనం ఎంత త్వరగా ఈ నెలలో ఎండిఆర్టీ డిక్లేర్ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మరి ఇలాంటి సీజన్లో ఎల్ఐసి భారతీయ జీవిత బీమా సంస్థ ఒక 2 మంచి పాలసీస్ని ప్రవేశపెట్టింది. ఒకటి బీమా కవచ్, రెండోది ప్రొటెక్షన్ ప్లస్. మరి ఈరోజు వీడియోలో మనం బీమా కవచ్ గురించి మాట్లాడదాం. బీమా కవచ్ సైలెంట్ ఫీచర్స్ కాదు. సైలెంట్ ఫీచర్స్ అంటే మినిమం సమ్ అష్యూర్డ్, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ ఇలాంటి డీటెయిల్స్ కావు. మనం మాట్లాడాల్సింది ఏంటంటే సెల్లింగ్ పాయింట్స్. ఇది ఎవరికి సూటబుల్గా ఉంటుంది, మనం దీన్ని ఎలా అమ్మాలా, దీంట్లో ఉన్న సెల్లింగ్ పాయింట్స్ ఏంటి, ఇవి తెలుసుకోవాలి. జనరల్గా ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్ యొక్క పని ఏముంటుందంటే అతను ఫస్ట్ ఏదైనా కొత్త ప్రోడక్ట్ మన ఎల్ఐసిలో రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ని బాగా చదువుతారు, అధ్యయనం చేస్తారు. చదివిన తర్వాత అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న తర్వాత ఇది ఎవరికి పనికి వస్తుంది, దీంట్లో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంది, ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని మార్కెట్లో బయలుదేరుతారు. మార్కెట్లో బయలుదేరిన తర్వాత వాళ్ళ పని ఏంటంటే డైలీ మినిమం 10, 15, 20 మెంబర్స్ని ఈ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. పాలసీ రావడం అనేది సెకండరీ. ఫస్ట్ మార్కెట్లో వెళ్ళేసి మాకు ఈ కొత్త పాలసీ వచ్చింది అని చెప్పటం. ఎవరికి ఆల్రెడీ ప్రజెంట్ పాలసీదారులకు, పాత పాలసీదారులకు, వాళ్ళ రిలేటివ్స్కు, ఫ్రెండ్స్కు, కొత్త వాళ్లకు, పాత వాళ్లకు, తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్లకు అందరికీ మనం ఈ పాలసీ గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కొత్త పాలసీ అనగానే ఎవరైనా రెస్పాన్స్ ఇస్తారు, దాంట్లో ఉన్న ఫీచర్స్ వినండి, దానిలో ఉన్న బెనిఫిట్స్ వినండి అని చెప్తే ఎవరైనా వినటానికి సిద్ధపడతారు. ఇది ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్ చేయాల్సిన పని ఫీల్డ్లో. మరి ఈ బీమా కవచ్ పాలసీ ఎవరికి అమ్మాలా, ఎవరికి సూటబుల్గా ఉంటుంది అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. జనరల్గా ఒక సేల్స్ పర్సన్ పని ఏముంటుందంటే ఏ సేల్స్ అయినా కానివ్వండి, ఎల్ఐసి ఒకటే కాదు, వేరే సేల్స్ ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి, దీన్ని గురించి చెప్తాను, ఒక 10 నిమిషాలు ఇవ్వండి టైం, దీని గురించి వివరిస్తానని చెప్తారు. ఎందుకంటే మనం చూసినప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏదైతే కనబడుతుందో అదే అమ్ముడుపోతుంది. జో దిక్తా హై ఓ బిక్తా హై అంటారు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మన ఎల్ఐసి అడ్వైజర్స్ కూడా పాలసీ గురించి వివరించాలి, వాళ్ళకు చూపెట్టాలి, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ చూపెట్టాలి. ఒకసారి చూసినట్లయితే కళ్ళతో చూడడమే కాదు, కళ్ళతో చూస్తాడు, మైండ్తో అర్థం చేసుకుంటాడు, చెవులతో వింటాడు, మనసుతో ఊహించుకుంటాడు. ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఊహించుకుంటాడు. కాబట్టి మనం ఈ పాలసీని నలుగురిలో చూపెట్టాలా, డైలీ మినిమం 15 to 20 మెంబర్స్కు ఈ పాలసీ గురించి చెప్పాలా. మనం మార్కెట్లో తిరిగితేనే బిజినెస్ అవుతుంది. ఏదో మెసేజ్లు పంపిస్తే బిజినెస్ కావటం చాలా అరుదు. ఈ బీమా కవచ్ పాలసీ ఎవరికి సూటబుల్గా ఉంటుంది అని చూసినట్లయితే హెచ్ఎన్ఐ పర్సన్స్కు, హై లెవెల్ పర్సన్స్కు ఇది అవసరం ఉంటుంది. తర్వాత రెండోది బిజినెస్ పీపుల్కు, బిజినెస్ మ్యాన్లకు. మూడోది ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్,
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నాలుగోది ఎన్ఆర్ఐస్కు ఎందుకంటే వాళ్లకు పేయింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మరి వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలా? ఫస్ట్ మనం హై నెట్వర్క్ వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పండి, ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ప్లాన్ ఇది, పాలసీ ఇది 50 లక్షల పాలసీ కాదు, 75 లక్షల పాలసీ కాదు, ₹1 కోటి పాలసీ కాదు, మినిమం 2 కోట్లతోటి స్టార్ట్ అవుతుంది. ఈ పాలసీ కోట్ల రూపాయల రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్లకు మాత్రమే డిజైన్ చేయబడింది. రెండోది, దీంట్లో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే లెవెల్ సమ్ అష్యూర్డ్, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే ఆ సమ్ అష్యూర్డ్ ఏదైతే తీసుకుంటామో, ఒక 5 కోట్ల పాలసీ తీసుకుంటే పాలసీ అయిపోయే వరకు 5 కోట్లే ఉంటుంది. అలా కాకుండా ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అంటే ఒక 5 years తర్వాత పాలసీ తీసుకున్న తర్వాత దీన్ని ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ పెంచుకుంటా పోతారు. మనిషి యొక్క అవసరాలు పెరుగుతాయి కదా, మనిషి యొక్క లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఎలాంటి మెడికల్స్ లేకుండా, ఎలాంటి అండర్ రైటింగ్ లేకుండా ఆటోమేటిక్గా 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ పెరుగుతూ పోతుంది. చాలామంది పాలసీ తీసుకున్న తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అరే కొద్దిగా ఎక్కువ తీసుకుంటే బాగుండేది అని అనుకుంటారు, లేకపోతే ఇంకో పాలసీ చేస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ తీసుకోవడం సాధ్యపడదు. మరి దీంట్లో ఎలాంటి ఫార్మ్స్ లేకుండా, ఎలాంటి మెడికల్ లేకుండా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతుంది సమ్ అష్యూర్డ్. ఇక దీంట్లో ఉన్న మూడో సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ఏజ్ని బట్టి వచ్చే అవసరాలు. ఒకతను ఈ పాలసీ తీసుకున్నాడు అనుకోండి, అతని మ్యారేజ్ అప్పుడు సమ్ అష్యూర్డ్ పెంచుకునే అవకాశం, అతనికి ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు సమ్ అష్యూర్డ్ పెంచుకునే అవకాశం, సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు మళ్ళీ పెంచుకునే అవకాశం సమ్ అష్యూర్డ్ని. ఎందుకంటే బాధ్యతలు పెరుగుతాయి కదా, కాబట్టి ఎలాంటి మెడికల్ రిపోర్ట్స్ లేకుండా ఇది కూడా పెంచడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఇంకో మంచి పాయింట్ ఏంటంటే మూడోది రిలాక్స్డ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్. అదేంటంటే దీంట్లో సింగిల్ కట్టుకోవచ్చు, లిమిటెడ్ పేమెంట్ కట్టవచ్చు, రెగ్యులర్ కట్టవచ్చు. చాలామంది డబ్బున్న వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి కట్టడం కుదరదు, ఒకసారి తీసుకొని వెళ్ళండి సింగిల్ ప్రీమియంగా కట్టేస్తామంటారు, వాళ్లకు ఈ పాలసీ ఇవ్వచ్చు. లేదు మేము ఒక 5 సంవత్సరాలు కడతాం, 10 సంవత్సరాలు కడతాం, 15 సంవత్సరాలు కడతాం, మాకు ఒక 100 years వరకు ఇన్సూరెన్స్ ఉండాలి అనుకున్న వాళ్లకు ఈ పాలసీ ఇవ్వచ్చు. లేదు అంత డబ్బులు మనకు ఒకేసారి వెళ్ళవు, ఏ సంవత్సరంది ఆ సంవత్సరమే కడతాం అనుకునే వాళ్లకు రెగ్యులర్ ప్రీమియం పాలసీ కూడా ఇవ్వచ్చు. ఈ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పండి ఫ్రెండ్స్. మీరు 1 నుంచి 10 మందికి చెప్తా ఉంటే మీ చెప్పటంలో కానివ్వండి మీకు ఒక కమాండ్ వస్తుంది ఫీడ్లో. ఎక్కువ మందిని కలిసి ఈ పాయింట్స్ చెప్పండి. తర్వాత దీంట్లో ఉన్న ఇంకో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే క్లెయిమ్ వచ్చినప్పుడు సెటిల్మెంట్ ఆప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎలా అంటే సెటిల్మెంట్ ఆప్షన్లో సపోజ్ ఒకతను ఒక 5 కోట్ల పాలసీ తీసుకున్నాడు అనుకోండి, అతనికి దురదృష్టవశాత్తు అతనికి ఏమైనా జరిగితే 5 కోట్ల రూపాయలు వస్తాయి కదా వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళ ఫ్యామిలీ ఆ అమౌంట్ని మెయింటైన్ చేసే పరిస్థితి ఉండదు, వాళ్ళ పిల్లలు ఆ పెద్ద అమౌంట్ని మెయింటైన్ చేసే పరిస్థితి ఉండదు. సంపాదించే వ్యక్తికి ఉన్న కెపాసిటీ వాళ్ళ ఫ్యామిలీకి ఉండదు. అలాంటప్పుడు ఆ అమౌంట్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి, వడ్డీకి తిప్పుదాం, అట్లా చేద్దాం, ఆ బిజినెస్లో పెడదాం, ఈ బిజినెస్లో పెడదాం అని తీసుకెళ్ళి నష్టం వచ్చేటట్టు చేస్తారు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చి నాకు అప్పు ఇవ్వండి నేను ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్తారు. ఇవన్నీ కంపల్షన్స్ వస్తాయి ఫ్యామిలీ మీద.
వాళ్ళు నిస్సాయులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ మాట వింటారు. అలా కాకుండా మనకు సెటిల్మెంట్ ఆప్షన్ ద్వారా తీసుకున్నట్లయితే ఒక జీతం లాగా ప్రతి నెల డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు. ఒక 5 ఇయర్స్లో కావాలంటే 5 ఇయర్స్లో తీసుకోవచ్చు, 10 ఇయర్స్లో కావాలంటే 10 ఇయర్స్లో తీసుకోవచ్చు, 15 ఇయర్స్ కావాలంటే 15 ఇయర్స్లో తీసుకోవచ్చు. ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ గెట్ ఆన్ అయ్యి వాళ్ళు ఏదైనా ఇన్కమ్ క్రియేట్ చేసి వాళ్ళు సెటిల్ అయిపోతారు. మరి ఇలాంటి మంచి ఆప్షన్స్ అన్నీ ఎల్ఐసి వాళ్ళ అవసరాలని బట్టి మనిషి బతికి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత ఆ అమౌంట్ని దుర్వినియోగం కావద్దు అనే ఉద్దేశంతో సెటిల్మెంట్ ఆప్షన్ పెట్టింది ఎల్ఐసి. ఎంత మంచి ఆలోచన చూడండి. ఇంత మంచి ఆర్గనైజేషన్లో మీరు పనిచేస్తున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఈ డిసెంబర్ నెలలో మంచి బిజినెస్ చేయండి. అతి త్వరలోనే ప్రొటెక్షన్ ప్లస్ ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, దాంట్లో ఉన్న ప్రాస్పెక్టింగ్ విషయాలు మనం అతి త్వరలోనే ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.